ఏఐ టెస్టింగ్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఇప్పుడు కరెంట్ మార్కెట్ సినారియో ఎలా ఉంది? వితౌట్ ఫీలింగ్ ప్యానిక్ ఓకే, సింపుల్గా మీరు ఏఐ అప్డేట్ అవ్వండి. మీరు ఏఐకి అప్డేట్ అవ్వడం చాలా సింపుల్. దీనికి ఏఐ టెస్టర్కి అసలు కోడింగ్తో సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్. అమ్మయ్య అనుకుంటారు చాలా మంది, కోడింగ్ లేదు ఇట్ అంటే. ఇస్ ట్రూ. ఏఐ ఎంత కరెక్ట్గా డెవలప్ చేస్తారంటే దానికి తప్పు వస్తున్నప్పుడు రికగ్నైజ్ చేస్తుంది, అది రెక్టిఫై చేసుకుంటుంది అదే. Okay. కానీ మనం రెక్టిఫై చేసుకోమని మనం చెప్పగలగాలి ఒకసారి. Oh, హ్యూమన్ లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది లేదు అనే పదం మనం గుర్తిస్తే వీఆర్ వెరీ హ్యాపీ. yeah, వాళ్ళనే ఏఐ అటానమస్ ఇంజనీర్స్ అంటాం. okay. మీకు మ్యాథ్స్ అయితే వచ్చి ఉండాలి. మ్యాథ్స్ కావాలన్నాం. ఏ మ్యాథ్స్ కావాలి? 8th, 9th, 10th మ్యాథ్స్ ఉంటే చాలు. మీరు అట్లే అంటారు సార్, కానీ చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు జాబ్కి. ఇది రియాలిటీ. Ah. మీరు చెప్పింది అవసరమైతే లేదు. ఎందుకంటే నేను ఒక టెస్టర్గా, ఒక డెవలపర్గా, ఒక డిజైనర్గా, ఒక ప్రోగ్రామర్గా నా 2.5 decades ఎక్స్పీరియన్స్లో అన్ని కార్నర్స్ నేను చూశాను. టెస్టర్గా మీరు అప్గ్రేడ్ అవుతున్నప్పుడు అప్గ్రేడ్ అవ్వండి ఇమీడియట్గా. బట్ కోడింగ్ అవసరం లేదు. మోడల్స్ బాగా నేర్చుకోండి, మ్యాథ్స్ బాగా నేర్చుకోండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. ఏఐ టెస్టింగ్. సో ఏఐ టెస్టింగ్ అంటే ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ అండ్ వ్యాలిడేటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తెలుసు. సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళకి దీని గురించి బాగా తెలిసే ఉంటుంది. బట్ కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది, అలాగే వీళ్ళకి ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫ్యాకల్టీ ఫ్రమ్ క్వాలిటీ థాట్ సుబ్బరాజ్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హాయ్ మేడం. సో ఏఐ టెస్టింగ్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఇప్పుడు కరెంట్ మార్కెట్ సినారియో ఎలా ఉంది? యా, సో ఇప్పుడు ఏ అనే దాని గురించి మాట్లాడుకున్నప్పుడు మనం గ్లోబల్గా మాట్లాడుకుంటాం. అంటే జనరల్గా ప్రతి ప్లేస్లోనూ ఏ రీప్లేస్ చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. టెస్టింగ్ని కూడా రీప్లేస్ చేస్తుంది అది. ఓకే, అంటే రీప్లేస్ చేయడం అనేకంటే అప్డేట్ అవుతుంది. సింపుల్ వర్డ్. ఏ టెస్టర్ భయపడడం అవసరం పని లేదు. సో అంటే టెస్టర్స్ మీకు తెలియదు, కానీ జనరల్ అంటే మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి, అంటే సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళు అన్నట్టుగా మీరు చెప్పినట్టుగా బ్లాక్ బాక్సెస్ అని, వైట్ బాక్సెస్ అని, గ్రే బాక్స్, చాలా డిఫరెంట్ టైప్స్ పీపుల్ ఉంటారు. అలాగే ఫంక్షనల్ అని, నాన్ ఫంక్షనల్ అని, పర్ఫార్మెన్స్ అని, సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెస్టింగ్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏమంటామంటే సింపుల్గా మనము వితౌట్ ఫీలింగ్ ప్యానిక్, ఓకే, సింపుల్గా మీరు ఏఐ అప్డేట్ అవ్వండి. మీరు ఏఐకి అప్డేట్ అవ్వడం చాలా సింపుల్. దీనికి ఏఐ టెస్టర్కి అసలు కోడింగ్తో సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్. ఓకే. You doesn't require a single word like int, float, char, string, double, curly bracket, semicolon, ఇవన్నీ సింటాక్స్ ఎర్రర్, రన్ టైమ్ ఎర్రర్, ఇవన్నీ అవసరం లేదు. అమ్మయ్య అనుకుంటారు చాలా మంది, కోడింగ్ లేదు అంటే. ఇట్ ఇస్ ట్రూ. కానీ కొన్ని కంపెనీస్ ఏమన్నాయంటే పైథాన్ బేసిక్స్ రావాలంటారు. రియాలిటీకి వెళ్తే అసలు మీకు కోడింగ్తో సంబంధం లేదు. ఓకే. యాక్చువల్గా ఇటువంటి అప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్ చూపిందాం అనుకున్నాను. ఎందుకంటే ఎగ్జాంపుల్ అనేది వాళ్ళకి చాలా క్లారిటీగా ఉంటుంది. ఏఐ ఎంత కరెక్ట్గా డెవలప్ చేస్తారంటే దానికి తప్పు వస్తున్నప్పుడు రికగ్నైజ్ చేస్తుంది, అది రెక్టిఫై చేసుకుంటుంది అదే. కానీ మనం రెక్టిఫై చేసుకోమని మనం చెప్పగలగాలి ఒక్కొక్కసారి. ఎలా అయితే ఒక హ్యూమన్గా మన పేరెంట్స్ ఉంటారు. మనం ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళు ఏదో మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు పేరెంట్స్ అంతే, వాళ్ళు చేస్తారు. మనం వినవలసి, వాళ్ళు చెప్పిన ప్రతి పదంలోనే కంపల్సరీ దెర్ ఇస్ ఏ మీనింగ్. అది మనం టుమారో మేబీ మనం చాలా పెద్దవాళ్ళే, ఏదో ఒక దేశానికి ప్రెసిడెంట్ అయిపోయినా కూడా వాళ్ళ వాల్యూ చాలా చాలా ఇంపార్టెంట్. సేమ్ అట్లా ఏఐకి హ్యూమన్ అనే హెల్ప్ చాలా ఇంపార్టెంట్. హ్యూమన్ లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది లేదు అనే పదం మనం గుర్తిస్తే వీఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళనే ఏఐ అటానమస్ ఇంజనీర్స్ అంటాం. ఓకే. అటానమస్ టెస్టింగ్ చేస్తామంటే ఇండిపెండెంట్గా ఏ టెస్టింగ్ చేసుకుంటుంది. అంటే ఫుల్లీ ఇండిపెండెంట్ అంటే కాదు, పార్షియల్లీ డిపెండెంట్. సో ఏ విధమైనటువంటి మనకి జాబ్స్ వస్తాయి ఇక్కడ, అసలు ఎట్లా ఉంటుంది ఏ టెస్టింగ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ టెస్టింగ్ ఆల్మోస్ట్ హైదరాబాద్లోనే కాదు ఇండియాలోనే ఫస్ట్ టైం నేను స్టార్ట్ చేసి చెప్పినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. దెన్ గోయింగ్ ఆన్ పిల్లలు చాలా డౌట్లు అడుగుతారు, సరే ఈ అప్లికేషన్ ఎట్లా కుదురుతుందా, అట్లా కుదురుతుందని. లేదా ఎట్లా అసలు ఏ టెస్ట్ అవ్వాలంటే ప్రైమరీ స్కిల్ ఏంటి, కోడింగ్ అవసరం లేదు, కానీ మీకు మ్యాథ్స్ అయితే వచ్చి ఉండాలి. కింద వెంటనే కొంతమంది స్టూడెంట్స్ సరే ఏదో ఒకటి ఫిట్టింగ్ పెడతారు, మీరు పెట్టారు అంటారు. అది ఇప్పుడు మ్యాథ్స్ నుంచి వచ్చిందే కోడింగ్, ఇది వద్దు అంటున్నాం, మ్యాథ్స్ కావాలంటున్నాం. ఏ మ్యాథ్స్ కావాలి? 8th, 9th, 10th మ్యాథ్స్ ఉంటే చాలు. మీరు అట్లే అంటారు సార్, కానీ చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు జాబ్కి. ఇది రియాలిటీ. మీరు చెప్పింది
ఎందుకు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తామంటే 10th క్లాస్ ఏం దాటలేదు మేము, లోపలనే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, మీరు అన్నట్టుగా ఆ క్వశ్చన్ నేను తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు స్టాట్ ఎప్పుడు వస్తుంది మనకి? స్టాటిస్టిక్స్ అనే పదం మీరు డిగ్రీలో విన్నారా, 10th 8th 9th లో విన్నారా? స్టాటిస్టిక్స్, మ్యాథ్స్ టు స్టాటిస్టిక్స్ అయితే మనం 9th స్కూలింగ్ స్కూల్లోనే ఉంటాం, అది మాత్రం ట్రూ కదా. మరి ఆ స్టాటే నాకు కావాలి, మీను మీడియన్ మోడు. సో ఒక టెస్టర్గా మీకు ప్రైమరీగా ఉండవలసింది మ్యాథ్స్ నాలెడ్జ్. అది లేకుండా మీరు ఏమీ చేయలేరు. ఓకే. ఫస్ట్ అది, దాంతో మీరు ఏం చేస్తారు, అసలు ఒక మిషన్ లెర్నింగ్ అనే మోడల్ ఎలా బిహేవ్ చేస్తుంది, కరెక్ట్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు కరెక్ట్ రెస్పాన్స్ వస్తుందా, ఎగ్జాస్టివ్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఎగ్జాస్టివ్ బిహేవియర్ ఉందా, ఆ బిహేవియర్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేయమని మనం డెవలపర్కి చెప్పాలి, ఏ డెవలపర్కి. సో ఒక టెస్టర్ అనేవాడు ఏ బ్రిడ్జ్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ ద రియల్ ప్రోడక్ట్. ఓకే. సో టెస్ట్ అనేవాడు ఇన్ఫార్మ్ చేయాలి, నేను టెస్ట్ చేశాను దీని బిహేవియర్ బాగాలేదని. దానికి మీకు కావాల్సింది మ్యాథ్స్ ఒకటే. సో ఇందులో ఉండే కంటెంట్ ఏంటి? ఫస్ట్ మ్యాథమెటిక్స్, సెకండ్ ఎంఎల్ మోడల్స్. ఓకే. ఎంఎల్ మోడల్స్లో జనరల్గా తెలుసునా మీకు, అంటే పీకో దట్ మీన్స్ మా స్టూడెంట్స్కి సూపర్వైజర్ అన్సూపర్వైజర్ అనే రకాలు ఉంటాయి. ఆ మోడల్స్ అన్నీ చెప్తాం మనం, అవన్నీ మ్యాథ్స్లో చెప్తాము, పైథాన్ అవసరం లేదు. చెప్పినప్పుడు కూడా నేనైతే ఏం చెప్తానంటే, ఈ ప్రజెంట్ ఉన్న అజైల్ స్క్రమ్ ప్రాసెస్కి అనుగుణంగా టెస్ట్ కేసులు రాయిస్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ దాంట్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి దాని డెప్త్ నాకు తెలుసు. దాని తర్వాత మేము ఒక ఎన్ఎల్పి లాంటి, అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, దాన్ని ఏమంటామంటే సింపుల్గా సెంటిమెంట్ అనాలిసిస్ అనొచ్చు. లేదు అంటే వీఆర్ గోయింగ్ టు ప్రాసెస్ ద డేటా ఇక్కడ కూడా. ఓకే. సో ఇవన్నీ కూడా మనం ఎట్లా టెస్ట్ చేయాలి, బ్లాక్ బాక్స్ లెవెల్. నేను మాట్లాడేది బ్లాక్ బాక్స్ టెస్టింగ్, అంటే కోడింగ్ లేకుండా హౌ వీఆర్ గోయింగ్ టు టెస్ట్ ద మోడల్ అనేది ఏఐ టెస్టింగ్లో చెప్తాం. ఓకే. మళ్ళీ ఏ టెస్టింగ్, ఏఐ ఇన్ టెస్టింగ్ ఉంది, ఏఐ టెస్టింగ్ ఉంది. నా వర్డింగ్ కరెక్ట్గా పట్టుకోవాలి మీరు. ఏఐ ఇన్ టెస్టింగ్ ఉంది, ఏఐ టెస్టింగ్. ఏఐ ఇన్ టెస్టింగ్ ఏంటి? ఒక చాట్ జీపీటీని నేను ఒక టెస్టర్గా క్వశ్చన్ అడిగాను, ప్లీజ్ రైట్ టెస్ట్ కేసెస్ ఆన్ ఫేస్బుక్ రిజిస్ట్రేషన్ పేజ్ ఆన్ ఫంక్షనల్ పార్ట్ అన్నాను. అది ఏఐ ఇన్ టెస్టింగ్. ఓకే. అంటే నా టెస్టింగ్లో ఏఐని వాడుకుంటున్నాను. ఏఐ యూసేజ్ ఇన్ టెస్టింగ్. ఓకే. అలా కాదు, అసలు నా చాట్ జీపీటీ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, ఓకే, దట్ ఈస్ ఏఐ టెస్టింగ్. అచ్చా. చాలా మీరు కానీ మన స్టూడెంట్స్ కానీ చాలా కొంచెం R&D చేయవలసిన పదాలు రెండు. నిజంగానే అక్కడ చిన్న డిఫరెన్స్ ఉంది. ఏఐ టెస్టింగ్, ఏఐ ఇన్ టెస్టింగ్. ISTQB అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ క్వాలిఫికేషన్ బోర్డ్. అచ్చా. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు ఉన్నటువంటి ఒక టెస్టింగ్ బోర్డు. ఈ బోర్డులో 2 సర్టిఫికేషన్స్ పెట్టాడు వాడు. 2022లో సర్టిఫికేషన్ ఏంటంటే ఏఐ టెస్టింగ్. చాలా క్లియర్ కట్ కంటెంట్ వాడు ఇచ్చాడు. ఏఐ టెస్టింగ్కి మీకు ఏం చదివితే ఆ జాబ్లు వస్తాయి. మేము చెప్పేది క్వాలిటీ థాట్ కూడా అదే. ఓకే. ISTQB సర్టిఫైడ్ టెస్టర్ నేను. ఆ సర్టిఫైడ్ టెస్ట్గా నేను చెప్పేది ఏంటంటే సూపర్ కంటెంట్ అది. ఓకే. కరెక్ట్గా కంటెంట్ మీరు ఫాలో అయితే యూ విల్ బికమ్ ఏ పర్ఫెక్ట్ ఏఐ బ్లాక్ బాక్స్ టెస్ట్ ఇంజనీర్. నైస్. రెండోది జెన్ ఏఐ టెస్టింగ్. జెన్ ఏఐ టెస్టింగ్, దానికి కూడా సర్టిఫికేషన్ పెట్టాడు. సో దట్ ఈజ్ ఆల్సో ఎక్సలెంట్ సర్టిఫికేషన్, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే. ఈ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వచ్చేదాడు మీకు టెక్స్ట్ టు టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ టు ఇమేజ్ ఉంటుంది, టెక్స్ట్ టు వీడియో ఉంటుంది, టెక్స్ట్ టు ఆడియో ఉంటుంది, టెక్స్ట్ టు మెనీ మోర్ ఉంటాయి, చాలా ఉంటాయి అని చెప్తే. ఈ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నెంబర్ 1 అయితే టెస్ట్ రిగార్, RIGOR, టెస్ట్ ఇమ్, ఫంక్షనైజ్, ఇలా కొన్ని అప్లీ టూల్స్, చాలా టూల్స్ ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే చాలామంది టెస్ట్ ఇంజనీర్స్ ఉంటారు. అసలు టెస్ట్ ఇంజనీర్స్ ఎంతమంది ఉంటారంటే 1:3. అంటే ఒక టెస్టరు 3 డెవలపర్స్ ఉండాలి. 100 మంది ప్రోగ్రామర్స్ ఉన్న కంపెనీలో 33+ మెంబర్స్ టెస్టర్స్ ఉంటారు. వీళ్ళందరూ ఏఐ టెస్టింగ్ అప్డేట్ అవ్వాలి. మీ యొక్క టెస్టింగ్ జాబ్స్ ప్రొఫైల్స్ కూడా అప్డేట్ చేసుకోవాలి. అలాగే మీ ప్యాకేజెస్ అన్బిలీవబుల్. దట్స్ ఎ గ్రేట్ న్యూస్. అండ్ ఆల్సో వీళ్ళకి మన క్వాలిటీ థాట్లో ప్లేస్మెంట్ ఓరియంటేషన్ ఎలా ఉంటుంది సార్? క్వాలిటీ థాట్ ప్లేస్మెంట్ ఓరియంటేషన్ కంప్లీట్గా మేము అప్ స్కిల్లింగ్ మీద బేస్ అయి ఉంటాం. ఓకే. ట్రైన్ చేసిన తర్వాత
ఏ కంపెనీస్ అయితే మమ్మల్ని అడుగుతారో స్కిల్స్, ఆ స్కిల్స్ మీద ట్రైన్ చేస్తాం అందరినీ. ఓకే. జనరల్గా ఏఐ టెస్టింగ్ వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ఈ స్కిల్స్ ఉన్న టెస్టర్ కావాలి. మీకు ఇందాక ఒక మాట కూడా చెప్పలేదు, ప్రాంప్ట్ టెస్టింగ్ కూడా ఉంటారు, ప్రాంప్ట్ టెస్ట్ ఇంజనీర్. ఓకే. ఏఐలో మళ్ళీ ఏఐ టెస్టింగ్ వచ్చేటప్పటికి చాలా రకాలు ఉంటాయి. ఏఐ టెస్టింగు, ఏఐ టెస్టింగు, జెనే టెస్టింగు, అజెంటిక్ ఏఐ టెస్టింగు, ప్రాంప్ట్ టెస్టింగు, సెక్యూరిటీ టెస్టింగు, వాళ్ళు ఇక్కడ ఇవన్నీ కూడా చాలా రకాలు. ఇది ఒక మళ్ళీ మీకు ఏం చెప్పాలంటే ఇట్ ఇస్ అ బిగ్ వర్డ్ ఓకే. టెస్టింగ్ అనేది. సో క్వాలిటీ థాట్ చేసే పని ఏంటంటే కంపెనీకి రిక్వైర్మెంట్ ఏంటి, స్టూడెంట్ని ఏం ట్రైన్ చేయాలి, ఓకే. అది మేము ఎండింగ్లోనే, స్టార్టింగ్లో అందరికీ అన్నీ చెప్తాం. సింపుల్ రూట్ అది. సింపుల్ ఎండింగ్లో అందరికీ అన్నీ చెప్తాము. బిఫోర్ బ్యాచ్ క్లోజ్ అయిన తర్వాత లేదా ఆఫ్టర్ బ్యాచ్ కానీ కంపెనీస్ మనం అడిగినప్పుడు ఆ స్పెషలైజ్ స్కిల్స్ మీద ఫోకస్ చేసి మేము వాళ్ళకి పంపించడం జరుగుతుంది. అది మా స్ట్రెంగ్త్ యాక్చువల్గా. సో రైట్ నౌ ఏఐ టెస్టింగ్కి జాబ్స్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అంటే ఏఐ టెస్టింగ్ మీద జాబ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఓకే. సో బెటర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యూ కెన్ ట్రై టు డూ అప్ స్కిల్. మీరు వర్క్ చేస్తూ ఉంటే ఇఫ్ యు ఆర్ ఫ్రెషర్, ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఫియర్ అబౌట్ ద కోడింగ్, అసలు కోడింగ్ గురించి యాక్చువల్గా చెప్పాలంటే మనం పైథాన్ గురించి ఒక వీడియో కూడా చేయాలి. డెఫినెట్లీ. ఎందుకంటే పైథాన్ అనే పేరు మీరు వినే ఉంటారు, అది ఎవరి కోసం కనిపెట్టారు మీకు తెలుసా? స్కూల్ పిల్లల కోసం కనిపెట్టాడు ఆయన. ఈజ్ ఇట్? ఒకసారి మీరు ఎప్పుడైనా వీడియో చూస్తే గైడో వ్యాన్ రోసమ్ అని చెప్పేసి ఉంటారు, ఆయన పైథాన్ కనిపెట్టింది చిన్న పిల్లలకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేదా అని ఆయన బాధపడేవాడు. ప్రొఫెషనల్స్కి ఉంది, ఆయన చాలా పిల్లలు అంటే చాలా ఇష్టం ఆయనకి, డచ్ మ్యాథమెటిషియన్ ఆయన బాధపడేవాడు, అది పైథాన్ కనిపెట్టాడు. ఆ పైథాన్ ఎంత సింపుల్ తెలుసా మీకు? కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మీరు 10 లైన్లో చేయవలసిన పని ఇది ఒక హాఫ్ లైన్లో చేస్తుంది. అది నేను సెపరేట్గా మనం ప్రోగ్రామింగ్ చూపిస్తాం. నిజంగా చిన్నపిల్లల టెక్నాలజీ ఎవరైనా నేర్చుకోవచ్చు పైథాన్. ఓకే, డెఫినెట్గా మీరు నేర్చుకోండి, ఫ్రెషర్స్ కూడా. కానీ కోడింగ్ అవసరం లేదు, ఉంటే మీకు స్ట్రెంత్ అవుతుంది. ఓకే. అవసరమైతే లేదు, ఎందుకంటే నేను ఒక టెస్టర్గా, ఒక డెవలపర్గా, ఒక డిజైనర్గా, ఒక ప్రోగ్రామర్గా నా 2.5 decades ఎక్స్పీరియన్స్లో అన్ని కార్నర్స్ నేను చూశాను. థ్యాంక్స్. ఎందుకంటే నా పిల్లలు నేను చాలా వయసుపడతారు, ఎందుకంటే నేను వాళ్ళకి చెప్పేది ఎట్లా ఉంటుందంటే మా పిల్లలకి ఎట్లా చెప్తాను వాళ్ళకి అట్లా చెప్తాను. సో టెస్టర్గా మీరు అప్గ్రేడ్ అవుతానుకున్నప్పుడు అప్గ్రేడ్ అవ్వండి ఇమీడియట్గా. బట్ కోడింగ్ అవసరం లేదు, మోడల్స్ బాగా నేర్చుకోండి, మ్యాథ్స్ బాగా నేర్చుకోండి. ఓకే, డన్ సార్, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చూశారు కదా, ఫ్రెషర్స్ అయినా ఆల్రెడీ ఎంప్లాయీస్ అయినా కూడా ఏఐ టెస్టింగ్ గురించి గుర్తుపెట్టుకోవాలి. అండ్ దీంట్లో స్కోప్ అయితే చాలా బాగుంది. అండ్ ఆల్సో జాబ్స్ కూడా, ఆపర్చునిటీస్ కూడా స్టార్ట్ అయ్యాయని సార్ చెప్తున్నారు. అండ్ యూ హ్యావ్ టు రిమెంబర్ క్వాలిటీ థాట్ ఇన్ దిస్ కేస్. సో కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, డూ క్లిక్ ఆన్ అండ్ ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.